స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కవితను తీసుకుంటున్నాం. కానీ అది అడిగే ప్రశ్నలు మాత్రం చాలా పెద్దవి. అవును. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి? అది కేవలం భౌతికమైన హద్దులు లేకపోవడమేనా? లేక అంతకంటే లోతైనదా? నిజమే. ఈ ప్రశ్నలను మనల్ని మనం అడిగేలా చేస్తుంది లెస్లీ నోరిస్ రాసిన అ టైగర్ ఇన్ ద జూ అనే కవిత. అవును, చాలా అద్భుతమైన కవిత. లెస్లీ నోరిస్ ఆయన ఒక వెల్ష్ కవి. ప్రకృతికి మానవ భావోద్వేగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా సున్నితంగా, శక్తివంతంగా చెప్పటంలో ఆయన దిట్ట అని అంటారు. అవునవును, ఆయన రచనల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కవితలో కూడా అదే కనిపిస్తుంది. ఒక జూలో ఉన్న పులిని, అదే పులి అడవిలో ఉంటే ఎలా ఉంటుందో పక్కపక్కన పెట్టి చూపిస్తూ మనల్ని ఒక భావోద్వేగ ప్రయాణానికి తీసుకెళ్తాడు. ఈరోజు మనం ఆ ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం. తప్పకుండా. ఈ కవిత యొక్క నిర్మాణం కూడా ఒక పెండ్యులంగాంటిది. అది జూలోని వాస్తవికత నుండి అడవిలోని ఊహా ప్రపంచానికి మళ్ళీ వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఓ, మంచి పోలిక. ఆ ఆ కదలికలోనే కవి యొక్క అసలైన నైపుణ్యం దాగి ఉంది. కేవలం పదాలతో రెండు విభిన్న ప్రపంచాలను సృష్టించి ఒక జీవి యొక్క ఆత్మ ఎలా బందీ అవుతుందో ఆయన మనకు అనుభూతి చెందేలా చేస్తాడు. సరే, అయితే ఆ అనుభూతిలోకి ప్రవేశిద్దాం. మొదటి చరణంతో మొదలు పెడదాం. హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిడ్ స్ట్రైప్స్ ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిజ్ గేజ్. నాకు ఈ స్టాక్స్ అనే పదం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పదం వెనుక ఎంతో శక్తి, ఒక లక్ష్యం, ఒక వేటగాడి స్వభావం అన్నీ ఉన్నాయి కానీ కవి ఆ పదాన్ని వాడిన మరుక్షణమే ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్ అని చెప్పి ఆ శక్తిని మొత్తం నీరుగార్చేశాడు. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే కవి మనని మొదటి షాక్కు గురిచేస్తాడు. స్టాక్స్ అనేది ఒక ప్రెడేటర్ పదం. అడవిలో గడ్డిలో నక్కి తన ఆహారాన్ని వెంబడించే కదలిక అది. అవును. కాని ఇక్కడ ఆ గంభీరమైన కదలిక కేవలం బోనులోని కొన్ని అడుగులకు పరిమితమైంది. దాని అద్భుతమైన ప్రకాశవంతమైన చారలు ఆ వివివ్ స్ట్రైప్స్ కూడా ఆ చిన్న ప్రదేశంలో అర్ధరహితంగా కనిపిస్తాయి. ప్రకృతి యొక్క గొప్పతనం ఒక కృత్రిమమైన పెట్టెలో బందీ అయిందనమాట. ఆ తర్వాత వచ్చే వాక్యాలింకా శక్తివంతమైనవి. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్ ఇన్ హిస్ క్వయట్ రేజ్. ఇక్కడ క్వయట్ అనే పదాన్ని రెండుసార్లు రెండు వేర్వేరు అర్థాలతో వాడారు. మొదటిది భౌతికమైన నిశ్శబ్దం, రెండవది మానసికమైన నిశ్శబ్దం. ఈ క్వయట్ రేజ్ అంటే నిశ్శబ్ద కోపం అనే పదం నన్ను చాలాసేపు ఆలోచింపజేసింది. నిజమే. కోపం అంటే సాధారణంగా శబ్దం, విధ్వంసం. కాని నిశ్శబ్ద కోపం అది ఇంకా ప్రమాదకరమైనదిగా అనిపిస్తుంది. లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటకు పొగకూడా రానివ్వని పరిస్థితిలాగా. ఖచ్చితంగా ఇది కేవలం అణచివేయబడిన కోపం కాదు. సైకాలజీలో దీన్ని లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అనే ఒక స్థితికి దగ్గరగా చూడవచ్చు. ఒక శక్తివంతమైన జీవిని దానికి తప్పించుకోలేని పరిస్థితిలో ఉంచినప్పుడు దాని కోపం మాయమవ్వదు, అది లోపలికి తిరుగుతుంది. అది నెమ్మదిగా తనని తానే నాశనం చేసుకునే ఒక శక్తిగా మారుతుంది. ఇక్కడ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్ అనేది పులి పాదాల మెత్తదనాన్ని, దాని వేటలోని సహజమైన నిశ్శబ్దాన్ని సూచిస్తుంది. కాని అదే నిశ్శబ్దం ఇప్పుడు దాని నిస్సహాయతకు చిహ్నంగా మారింది. అందుకే ఆ పదాన్ని పునరావృతం చేశారంటారా? అవును. బయటకు కనిపించే ప్రశాంతతకు, లోపల రగిలిపోతున్న అగ్నికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని, ఆ విషాదాన్ని ఇది నొక్కి చెబుతుంది. బోన్లో ఆ అణిచివేత భావన ఎంత బలంగా ఉందో కదా. ఇది మనల్ని సహజంగానే ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. అసలు ఈ పులి ఎక్కడ ఉండాలి? అంతే. కవికి కూడా ఇదే ఆలోచన వచ్చినట్టుంది. ఎందుకంటే తర్వాతి చరణంలో మనల్ని నేరుగా అక్కడికి తీసుకెళ్తాడు. అవును, ఇక్కడే కవితలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఒక షిఫ్ట్ అన్నమాట. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్. చూడండి, స్టాకింగ్ అ ఫ్యూ స్టెప్స్కి, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్కి ఎంత తేడా ఉందో. ఎంత తేడా ఉంది! స్టాకింగ్లో ఒక యాంత్రికమైన, బలవంతపు కదలిక ఉంటే, స్లైడింగ్లో ఒక స్వేచ్ఛ, సున్నితత్వం, ఒక ప్రవాహమున్నాయి. లర్కింగ్ అంటే దాక్కోవటం, వేట కోసం సరైన సమయం కోసం ఎదురుచూడటం. అంటే ఆ కదలికలకు ఒక ప్రయోజనం, ఒక లక్ష్యమున్నాయి. అవును, ఒక పర్పస్ ఉంది. ఆ లక్ష్యం ఏమిటో కూడా స్పష్టంగా చెప్పాడు. నియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లంప్ డియర్ పాస్. అంటే అది కేవలం సరదా కోసం తిరగడం లేదు. అది తన సహజమైన జీవితాన్ని గడుపుతుంది. తన ఆహారం కోసం, తన మనుగడ కోసం ప్రకృతి చక్రంలో తన పాత్రను పోషిస్తోంది.
ఇక్కడ ఇమాజిరీ చాలా వివిడ్గా ఉంది. నీడ, పొడవాటి గడ్డి, నీటికుంట ఇవన్నీ జీవంతో తునికిసలాడుతున్నాయి. ఇక మూడవ చరణం ఈ స్వేచ్ఛ యొక్క మరో కోణాన్ని చూపిస్తోంది. అది కేవలం శాంతియుతమైనది కాదు, భయంకరమైనది కూడా. He should be snarling around houses at the jungle's edge, baring his white fangs, his claws, terrorizing the village. ఇక్కడ స్నార్లింగ్ అంటే గాండ్రించడం, టెర్రరైజింగ్ అంటే భయపెట్టడం. ఈ పదాలు చాలా కఠినంగా అనిపిస్తాయి. నిజమే. ఇది కొంచెం ఆలోచింపజేసే విషయం. మనం అడవిలో ఉన్న పులిని ఒక రొమాంటిక్ చిత్రంగా ఊహించుకుంటాం, కాని గ్రామస్తుల దృష్టిలో అది భయం. కవి ఇక్కడ పులి యొక్క ఈ టెర్రర్ను కూడా దాని సహజత్వంలో భాగంగా చూపిస్తున్నాడా? ఇది చాలా మంచి ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం కవి ఇక్కడ నైతిక తీర్పు ఇవ్వడం లేదు. అంటే జడ్జి చేయడం లేదంటారా? అస్సలు లేదు. అతను కేవలం వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తున్నాడు. అడవిలో పులి యొక్క టెర్రర్ అనేది దాని స్వభావంలో భాగం. అది ఫుడ్ చైన్లో దాని స్థానాన్ని, దాని ఆధిపత్యాన్ని సూచిస్తుంది. తన రాజ్యాన్ని ఏలుకోవడం లాంటిది. సరిగ్గా. తన తెల్లని కోరపళ్లను, పంజాలను చూపిస్తూ ఆ భయం కూడా ప్రకృతిలో ఒక భాగమే. బోనులో దాని స్ట్రెంగ్త్ ఒక ప్రదర్శన వస్తువుగా మారితే, అడవిలో అదే స్ట్రెంగ్త్ ఒక క్రియాశీలక శక్తి. ఓకే. ఈ రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టడాన్ని జక్స్టపొజిషన్ అంటారు. ఈ సాహిత్య ప్రక్రియ ద్వారా ఆ వైరుధ్యాన్ని మన మెదడులో బలంగా నాటుతాడు. ఆ స్వేచ్ఛా ప్రపంచం నుండి, ఆ సహజమైన శక్తి నుండి కవి మనల్ని 4వ చరణంలో ఒక్కసారిగా కిందకు లాగేస్తాడు. ఆ చరణం బట్ అనే పదంతో మొదలవుతుంది. ఆ ఒక్క పదం చాలు, మనం మళ్లీ జూలోని వాస్తవంలోకి పడిపోయినట్టనిపిస్తుంది. అవును. ఆ బట్ అనేది ఒక తలుపుని మన ముఖం మీద కొట్టినట్టుంటుంది. బట్ హీఈస్ లాక్డ్ ఇన్ ఎ కాంక్రీట్ సెల్, హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్. అడవిలోని సహజమైన, జీవంతో నిండిన చిత్రాలకు పూర్తి విరుద్ధంగా ఇక్కడ కాంక్రీట్ సెల్, బార్స్ వంటి కఠినమైన, నిర్జీవమైన పదాలు వాడబడ్డాయి. లాంగ్ గ్రాస్ ఎక్కడా, కాంక్రీట్ సెల్ ఎక్కడా? అవును. ఆ తర్వాతొచ్చే వాక్యం ఈ కవిత యొక్క ఆత్మలాంటిది అని నేననుకుంటాను. స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్, ఇగ్నోరింగ్ విజిటర్స్. ఇగ్నోరింగ్ విజిటర్స్, సందర్శకులను పట్టించుకోకపోవడం అనే వాక్యం చాలా లోతైనది. అది కేవలం నిర్లక్ష్యం కాదు గదా? అస్సలు కాదు. అది ఒక నిరసన, ఒక మౌన యుద్ధం, ఒక సైలెంట్ ప్రొటెస్ట్. ఎస్. ఆ కృత్రిమ వాతావరణం పట్ల, తననొక వినోద వస్తువుగా చూస్తున్న వారి పట్ల పులి యొక్క తిరస్కారమది. నేనొకసారి జూలో ఒక గొరిల్లాను చూశాను. అది సందర్శకులున్న గాజువైపు ఎప్పుడూ చూడదు, ఎప్పుడూ తన వీపును మాత్రమే చూపిస్తూ కూర్చుంటుంది. ఓ నిజమా? అది నిద్రపోవడం కాదు, అది ఒక స్పృహతో చేస్తున్న చర్య. తనపై ఇతరులకున్న అధికారాన్ని తిరస్కరించడానికి దానికున్న ఏకైక మార్గమదే. ఈ కవితలోని పులి కూడా అదే చేస్తోంది. దాని శరీరాన్ని బంధించగలిగారేమో, కాని దాని ఆత్మను, దాని దృష్టిని బంధించలేరు. దాని స్ట్రెంగ్త్ ఇప్పుడు కడ్డీల వెనుక బందీ అయింది. అదిప్పుడు శక్తి కాదు, కేవలం ఒక ప్రదర్శన వస్తువు. అంతే. ఇక చివరి చరణం. ఇది కవితను ఒక విషాదకరమైన, నిశ్శబ్దమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది. పగలు, సందర్శకుల అరుపులు, రాత్రిపూట వినపడే చివరి శబ్దం. హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్, ద పుట్రోలింగ్ కార్స్. ఇది కూడా ఒక కృత్రిమమైన, మానవ నిర్మిత శబ్దం. అడవిలోని జంతువుల అరుపులు, గాలి శబ్దాలు కాదు, పోలీస్ కార్ల సైరన్, బంధనానికి, నియంత్రణకు ప్రతీక. ఆ శబ్దం తర్వాత పూర్తి నిశ్శబ్దంలో పులి చేసే పనిని కవి చివరి 2 వాక్యాల్లో వర్ణిస్తాడు. అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ అట్ ద బ్రిలియంట్ స్టార్స్. ఇక్కడ మళ్ళీ పునరుక్తిని గమనించాలి. అవును. మొదటి చరణంలో క్వయట్ అనే పదాన్ని రిపీట్ చేసినట్టే ఇక్కడ బ్రిలియంట్ అనే పదాన్ని రిపీట్ చేశారు. నిజమే. ఆ పునరుక్తి యొక్క ప్రభావమేమిటి? మొదటి బ్రిలియంట్ పులి కళ్ల గురించి, రెండవది నక్షత్రాల గురించి. రెండూ ప్రకాశవంతమైనవే. ఈ రెండింటి మధ్య సంబంధమేమిటి? పులి కళ్ళు బ్రిలియంట్గా ఉన్నాయి, ఎందుకంటే అవి దానిలోని ఇంకా చావని జీవశక్తికి, ఆశకు, అణిచివేయబడిన ఆత్మకు ప్రతీక. ఆ కళ్ళెలో ఇంకా ఒక అగ్ని ఉంది. ఆ బోను, ఆ కాంక్రీటు ఏవీ ఆ అగ్నిని ఆర్పలేకపోయాయి. అదే సమయంలో ఆకాశంలోని నక్షత్రాలు కూడా బ్రిలియంట్గా ఉన్నాయి. అవి అనంతమైన స్వేచ్ఛా ప్రపంచానికి, ప్రకృతికి, అది నిజంగా ఎక్కడ ఉండాల్సిందో ఆ ప్రదేశానికి చిహ్నం. అంటే బందీగా ఉన్న ఒక జీవిలోని అంతర్గత ప్రకాశం బయట ఉన్న అనంతమైన స్వేచ్ఛ యొక్క ప్రకాశాన్ని చూస్తోంది. ఖచ్చితంగా. ఆ ప్రపంచాన్ని పులి చూడగలదు, కాని ఎప్పటికీ చేరుకోలేదు.
ఈ పునరుక్తి బందీగా ఉన్న జీవి యొక్క అంతర్గత అగ్నికి మరియు బయటి ప్రపంచ స్వేచ్ఛకు మధ్య ఉన్న విషాదకరమైన చేరుకోలేని సంబంధాన్ని చూపిస్తుంది. ఆశ నిరాశల కలయికలాగా. అవును, కళ్ళు ఆశతో చూస్తున్నాయి, కానీ శరీరం నిస్సహాయంగా బందీ అయ్యుంది. ఆ చివరి చిత్రం మనసులో ఉండి అంత సులభంగా చెరిగిపోదు. మనం ఇప్పటివరకు చర్చించిన తేడాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే కవి పదాలను ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నాడో అర్థమవుతుంది. బోనులో ఉన్నప్పుడు దాని కదలికలు, స్టాకింగ్ ఎ ఫ్యూ స్టెప్స్, ఇగ్నోరింగ్. ప్రదేశం, కేజ్, కాంక్రీట్ సెల్, బార్స్. మానసిక స్థితి, క్వైట్ రేజ్. ఇవన్నీ పరిమితిని, నిర్బంధాన్ని, నిస్సహాయతను సూచిస్తాయి. అదే, అడవిలో అయితే కదలికలు, లర్కింగ్, స్లైడింగ్, స్నార్లింగ్, టెర్రరైజింగ్. ప్రదేశం, షాడో, లాంగ్ గ్రాస్, వాటర్ హోల్, జంగల్స్ ఎడ్జ్. మానసిక స్థితి పూర్తిగా భిన్నం. స్వేచ్ఛ, శక్తి, సహజత్వం. ఈ పదాల ఎంపిక ద్వారా కవి రెండు విభిన్న వాస్తవాలను సృష్టించాడు. కేవలం చెప్పడమే కాదు, బానిసత్వానికి మరియు స్వేచ్ఛకు మధ్య ఉన్న భావోద్వేగ అగాధాన్ని మనకు అనుభూతి చెందేలా చేస్తాడు. కాబట్టి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఏ టైగర్ ఇన్ ద జూ కవిత కేవలం ఒక పులి గురించి మాత్రమే కాదు. శక్తివంతమైన చిత్రాల ద్వారా, పదాల పునరుక్తి ద్వారా మరియు రెండు విభిన్న ప్రపంచాలను మన కళ్ల ముందు ఆవిష్కరించడం ద్వారా బంధించబడినప్పుడు ఒక జీవి యొక్క ఆత్మ ఎలా నలిగిపోతుందో, దాని సహజ స్వభావం ఎలా అణచివేయబడుతుందో కవి మనకు చూపిస్తాడు. అవును, ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. ఈ కవిత చదివిన తర్వాత మనం జూని చూసే దృష్టికోణం మారవచ్చు. కానీ ఇది కేవలం జంతువుల గురించి మాత్రమే కాదు. అంతకు మించి స్వేచ్ఛ అంటే నిజంగా ఏమిటి? అది కేవలం శారీరకంగా తిరిగే అవకాశం మాత్రమేనా, లేక తన సహజ స్వభావానికి, తన సామర్థ్యానికి అనుగుణంగా జీవించడమా? ఇది చాలా పెద్ద ప్రశ్న. మన సమాజంలో, మన జీవితాల్లో కనిపించని బోనులేమైనా ఉన్నాయా? ఆ స్వేచ్ఛను దూరం చేసినప్పుడు ఒక జీవి యొక్క చైతన్యం ఏమవుతుంది అనే విస్తృతమైన ప్రశ్నని ఇది లేవనెత్తుతుంది. దీని గురించి శ్రోతలు ఆలోచించవచ్చు. ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు.